తమిళనాట క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తన మద్దతుదారులైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్టుకు తరలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు శశికళ. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా, వారితో ఎవరూ మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్లోకి మీడియాతో పాటు ఎవరిని అడుగు పెట్టనివ్వకుండా ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేలను బంధించారని, వారిని బలవంతంగా రిసార్ట్స్లో ఉంచారంటూ వస్తున్న వార్తలను శశికళ టీం ఖండించగా, అందులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు తమనెవరూ బంధించలేదని, స్వేచ్ఛగా ఉన్నామని ప్రకటించారు. ఓ పక్క గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతుండటం, మరోవైపు పన్నీర్ సెల్వం దూకుడు పెంచడంతో శశికళ టీం ఒకంత ఆందోళనగానే ఉంది. ఎమ్మెల్యేలను బంధించారన్న ఆరోపణలపై డీజీపీ కూడా రంగంలోనికి దిగారు. డీజీపీ వస్తారన్న ప్రచారం జరగడంతో రిసార్ట్స్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తమిళనాడు క్యాంప్ రాజకీయాలపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, క్యాంప్ రాజకీయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రకమైనటువంటి టెన్స్ వాతావరణం ఆయా క్యాంపుల్లో కనిపిస్తుంది. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి జయలలిత, శశికళ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. అయితే ఎమ్మెల్యేలని ఎలా తీసుకెళ్లారు, అక్కడ ఏమేం చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్లడానికి గల కారణాలతో పాటు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటిగా కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం చెప్పుకోవాలి, దీనికి సంబంధించి ఎన్టీవీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ అన్నీ కూడా అక్కడ ఈ గోల్డెన్ బే రిసార్ట్స్కి సంబంధించిన మార్గంలో దాదాపు వందలాది వాహనాలు, నేషనల్ ట్రావెల్స్ వెహికల్తో పాటు బస్సులతో పాటు వందలాది వాహనాలతో వాళ్ళని అక్కడికి తరలించడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఒక్కొక్క ఎమ్మెల్యేతో పాటు ఒక 2 సెక్యూరిటీ గార్డులు, ఆ తర్వాత ఒక జిల్లా పర్యవేక్షకుడు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తున్నట్టుగా అందినటువంటి సమాచారం. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే లోపల మాత్రం ఏ ఫోన్స్ పనిచేయకుండా, వారికి ఎలాంటి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా లేకుండా, స్మార్ట్ ఫోన్ల ఫెసిలిటీ లేకుండా, మొబైల్ కనెక్షన్ రాకుండా జామర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆయా రిసార్ట్స్లో కనిపిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే డీజీపీ రాజేంద్రన్ ఒకసారిగా అక్కడికి వెళ్తారని సమాచారం రావడంతో ఆయన కూడా కాంచీపురం ఎస్పీని ఆదేశించడంతో, అక్కడికి వెళ్ళమని ఆదేశించడంతో ఆయన పోలీసులు కూడా అక్కడ మొత్తం పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్తో పాటు మిగిలినటువంటి చాలా ప్రాంతాల్లో ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళను పిలిచి, మేము హ్యాపీగానే ఉన్నాము, ఎలాంటి ఇబ్బందులు లేవు మాకు, ఇది కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం కాదు, మేము స్వయంగా వచ్చినటువంటి పరిస్థితి, మేమే ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చినటువంటి పరిస్థితి కూడా చెప్పొచ్చు.